క్రైస్తవ మత ప్రచారం గ్రామ ప్రాంతాలలో ఏ స్థాయిలో జరుగుతోంది అన్నటువంటిది. ఇప్పుడు ఇప్పుడు మనం కూడా ఆలయాల్లో ఊరేగింపులు జరుగుతాయి. అక్కడ మా దేవుడు మాత్రమే కరెక్టు, మీ దేవుళ్ళందరూ రాంగ్ అని ఎక్కడా చెప్పరు. కానీ ఇక్కడ జరుగుతున్నది చూడండి. ఒకటి లోకంలో ఆయన జీవించినప్పుడు గుంటివారికి కాళ్ళు ఇచ్చారు, చనిపోయిన వారిని తిరిగి లేపారు, ఎన్నెన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ప్రభువారు చేశారు. మనుషులందరి పాపాల కొరకు ఆయన శిలువలో రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన సమాధిని తిరిగి లేచారు. కనుక ఎవరైతే ఆ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారి జన్మ కర్మ పాపాలన్నీ క్షమించబడతాయి. బైబిల్ అంటుంది, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుతారు. అంటే నరక శిక్ష తప్పుతుంది, పరలోకం తగ్గుతుంది. మానవుడు పరలోకం చేరాలంటే యేసు ప్రభు అంటారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ జీవం పరువు రావాలంటే కేశవరం నుంచి రావచ్చు, రాజమండ్రి నుంచి రావచ్చు, ఇంకా 4-5 దారులు ఉన్నాయి. కానీ పిల్లగా మానవుడు పరలోకం వెళ్ళాలంటే ఒకటే మార్గం, ఆ మార్గమే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యేసు ప్రభు వారు జన్మలో ఇది పరిస్థితి. వీటిని ఎలా చూడాలి అంటే, జనం ఎవ్వరూ పట్టించుకోకపోయినా జరుగుతున్నది. హక్కు ఉంది వాళ్ళకి, నో డౌట్. కానీ కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చారు, చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించారు లాంటి ప్రచారం కరెక్టేనా?